నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. థియేటర్లలో బాత్రూంలు శుభ్రంగా ఉంచాలి. తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తహసీల్దార్ షేక్ షలీమా. ప్రతి ఒక్కరి ప్రాణం, జీవితం చాలా ముఖ్యం. ప్రయాణం ప్రశాంతంగా సాగటమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. ముమ్మరంగా వేరుశనగ విత్తన పనులు ప్రారంభం. ఎకరాకు 25 నుంచి 30,000 రూపాయలు ఖర్చవుతుందని రైతు వెల్లడి. ప్రతి ఒక్కరి ప్రాణం, జీవితం చాలా ముఖ్యం. ప్రయాణాలు ప్రశాంతంగా సాగటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ, రాష్ట్రీయ రహదారుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పలోడి యాక్సిడెంట్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అనుసరించి జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ నియామకం జరిగింది. జాతీయ రహదారులపై ప్రయాణం సుఖమయంగా సాగటానికి స్థిరమైన నిబంధనలు అనుసరించాలని కలెక్టర్ చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను 60 రోజుల్లో అమలు చేయాలన్నారు. ఉత్తర్వులను అనుసరించి జిల్లా స్థాయిలో 12 మంది అధికారులతో జిల్లా జాతీయ రహదారి భద్రతా టాస్క్ ఫోర్స్ కమిటీ నియమిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్ గా కలెక్టర్, కో చైర్మన్ గా జిల్లా ఎస్పీ, సభ్యులుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నుంచి ఒక అధికారి, సభ్యులు, కన్వీనర్ గా R&B, SE లేదా EEలు ఉంటారన్నారు. మిగిలిన సభ్యుల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి లేదా జిల్లా పరిషత్ CEO, జిల్లా రవాణా అధికారి, పంచాయతీరాజ్ EE, సంబంధిత RTO, జాతీయ రహదారి పరిధిలోని మండల తహసీల్దార్, MPDO, అసిస్టెంట్ ఇంజనీర్ లేదా టోల్ ప్లాజా మేనేజర్ను సభ్యులుగా ఉంటారని కలెక్టర్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జిల్లాలోని జాతీయ రహదారులపై ఆక్రమణలను తొలగించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జాతీయ రహదారులపై అనధికారికంగా వాహనాలను నిలుపుదల చేయటం పూర్తిగా నిషేధించాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, GPS పర్యవేక్షణతో ఈ చలానా ఎన్ఫోర్స్మెంట్ అమలు చేయాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక దాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను 60 రోజుల్లో తొలగించాలని కమిటీని ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హైవే పెట్రోలింగ్ టీం ఉండాలని, ప్రతి 40 కిలోమీటర్లకు ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఒక రికవరీ క్రేన్ అందుబాటులో ఉంచాలని NHAI అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారికి విశ్రాంతి గదులు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ట్రక్ లేబై సౌకర్యాలు ఉండేలా జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోవాలన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పనులు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో పరిస్థితిపై టాస్క్ ఫోర్స్ కమిటీ 20 రోజుల్లో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జాతీయ రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి యంత్రాంగం పనిచేయాలన్నారు. జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారులపైనే వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయటం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటిని పూర్తిగా నివారించే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జాతీయ రహదారి వెంట ఉండే దాబాలు, హోటళ్లు, ఇతర వాణిజ్య కేంద్రాల వద్ద వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారి ఖాదర్, DTO పరంధామరెడ్డి, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్వేలెన్స్, పెట్రోలింగ్ అండ్ ఇల్లీగల్ పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 24/7 ఈ హైవే పెట్రోలింగ్ వెహికల్స్, ఈ NHAI వాళ్ళు ఈ పెట్రోలింగ్ ఆస్పెక్ట్స్లో మీరు కొన్ని వెహికల్స్ ఎంగేజ్ చేస్తే మ్యాన్ పవర్ పోలీస్ సైడ్ నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి విల్ ప్రొవైడ్. సో మెయిన్లీ ఇల్లీగల్ పార్కింగ్ సంబంధించి అండ్ ఈ దాబాస్ దగ్గర చాలా దాబాస్ ఉంటాయి. నేషనల్ హైవే పడి చాలా చోట్ల ఈ లంచ్కో, డిన్నర్కో ఈ హైవేస్ గుండా వెళ్ళినటువంటి చాలా మంది ప్యాసింజర్స్ వాళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపడం, ఈ దాబాస్ కూడా రోడ్డుని ఇమీడియట్గా అనుకుండడం, ప్లస్ అక్కడ సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో సచ్ టైప్ ఆఫ్ సర్వేలెన్స్ ఎక్కడెక్కడ ఆ దాబాస్ రోడ్డు పక్కనే ఉన్నాయి, పార్కింగ్ ప్లేసెస్ సరిగా లేవు, మోర్ ఫ్రీక్వెంట్గా రోడ్ సైడ్నే వెహికల్స్ అన్ని ఆపుకున్నారో సచ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా ఇల్లీగల్ పార్కింగ్ ఎక్కడ ఉందో ఆ పార్కింగ్ని క్లియర్ చేయడం,
ఈ ఆస్పెక్ట్స్లో పెట్రోలింగ్ చేసుకోవడం, దానికి సంబంధించి వెహికల్స్ని ఎంగేజ్ చేసుకోవడం, దీన్ని క్లియర్గా గైడ్లైన్స్లో ఉన్నాయి. ఎన్హెచ్ఏ సైడ్ నుంచి ఈ హైవే పెట్రోలింగ్ సంబంధించి వెహికల్స్ని ఎంగేజ్ చేయడం, అథారిటీస్తో ఒకసారి డిస్కస్ చేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కమింగ్ డేస్లో ప్రొవైడ్ చేయండి ఇమీడియట్లీ. మెయిన్లీ ఈ టీఎంసీసీ క్యాంప్స్, అదేవిధంగా స్పీడ్ డిటెక్టర్స్, దాని అదర్ క్యాంప్స్ ఎక్కడెక్కడ మనం మీరు టోల్ ప్లేసెస్ దగ్గర కానీ అదర్ ప్లేసెస్లో కానీ ఇన్స్టాల్ చేసినటువంటి క్యాంప్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేస్తున్నాయి, ఆ క్యాంప్స్ సంబంధించినటువంటి ఫీడ్ కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్స్కి, డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇప్పటిదాకా ఆ ఫీడ్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రాసెస్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎక్కడెక్కడ జరగట్లేదు. సో దీనికి సంబంధించి కూడా ఇమీడియట్లీ కన్సర్న్ ఎస్డిపిఓస్ అండ్ ఎన్హెచ్ఐ అఫీషియల్స్ కోఆర్డినేట్ చేసుకొని ఈ ఆథరైజేషన్ ఆఫ్ ఈ ఏటీఎంఎస్ కూడా ప్రాపర్గా స్ట్రీమ్ అనే విధంగా పనిచేయాలి. స్వర్ణ బాపట్ల రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్ దాన్ని చాలా చక్కగా వాడడంలో, అలాగే శిరోరక్ష కార్యక్రమ క్యాంపెయిన్ని కూడా కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా జిల్లాలో అమలు చేయడానికి వాళ్ళు చేసిన కృషిని అభినందిస్తున్నాను. దీంట్లో స్వయంగా నేను కూడా ప్రతి సోమవారం, మీకు తెలుసు ఆస్టెరిటీ మెజర్ భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు తన కార్ని తగ్గించడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కార్ని తగ్గించడం, ఆ ఒక పిలుపుని ఆనుకొని ప్రతి సోమవారం మనం కలెక్టరేట్కి వస్తాం. క్యాంప్స్ ఉండవు. సో మన క్వార్టర్స్ నుంచి ఇక్కడికి ఒక 2-వీలర్లో మనం వస్తూ తప్పనిసరిగా నేను కూడా హెల్మెట్ విత్ ఐఎస్ఐ మార్క్ విత్ చిన్ గార్డ్ వాడుతూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క మంచి క్యాంపెయిన్లో పాల్గొనమని కోరుతున్నాను. విస్తృతంగా అన్ని అంశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ బ్లాక్ స్పాట్స్ రెక్టిఫికేషన్లో, సో దేర్ ఆర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్. సో అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఫైనలైజ్ చేశారు, ఇట్ ఈస్ సార్టెడ్ అవుట్, మీరు ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ కూడా డీటెయిల్గా ఫిక్స్ చేసి స్వర్ణ బాపట్లలో మీ లాగిన్లో వచ్చాయి. ఇప్పుడు కొన్ని లెటర్స్ ఇచ్చారు డిఎస్పీస్, అది కూడా ఒకసారి చూస్తాం. ఏమైనా మిస్ అయితే దాన్ని కూడా మనం ఈ యాప్లో, ఈ వెబ్సైట్లో యాడ్ చేస్తాం. బ్లాక్ స్పాట్స్ కంప్లీషన్లో చిత్తశుద్ధి కనపడాలి, అవి పరుగు తీయాలి. ఆ పనులు ఎవ్రీ వీక్ ఒకసారి నేను రివ్యూ చేస్తాను ఫ్రమ్ ది స్వర్ణ బాపట్ల లాగిన్. ఈఆర్ఎంబి, ఎన్హెచ్ఆర్ఎంబి, ఎన్హెచ్ఏఐ ఎవ్రీ వీక్ ప్రోగ్రెస్లో తప్పుడుగా కానీ తక్కువగా కనపడతాయి. అంటే వాళ్ళు, మీరు ఆ పంచాయతీని మీరు తెలుసుకోవాలి. మీరు కావాలంటారు ఆ విధంగా నాకు వస్తే we will put it on online. దాని కంప్లీషన్ పైన చిత్తశుద్ధి కనపడాలి. ఎవ్రీ వీక్ రివ్యూలో ప్రోగ్రెస్ కనుక తక్కువ ఉంటే ద రెస్పెక్టివ్ ఇంజనీర్స్ విల్ ఫేస్ డిసిప్లినరీ యాక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వీక్. ఈ సాటర్డే విల్ బి మై ఫస్ట్ రివ్యూ. దీన్ని చేయమని కోరుతూ కొన్ని ఐటమ్స్ అడిగారు. విల్ బి పర్చేసింగ్ దిస్ బ్రెథనలైజర్స్ 10 we will be purchasing, 6 will be given by NH. అవసరం ఉన్నాయి, ఎస్పెషల్లీ బీచ్ సేఫ్టీ, అవి కూడా కొనేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా నగరవనం నందు డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిఎఫ్ఓ రవిశంకర్లతో కలిసి యోగా గురువు చిత్రపటానికి పూలమాలలు వేసి యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రోజు యోగా చేయటం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయుష్ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగర వనం నందు మంచి వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎక్కువ మంది యోగా కార్యక్రమంలో పాల్గొనటం జరిగిందని తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నగరవనం నందు అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోయటం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల పీడీలు బి సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద సత్యపాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్వతహా నేను కూడా భాగవహించాను. ముందుగా ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఈరోజు నగరవనంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ప్రశంసలు తెలియజేస్తూ, ఈరోజు నేర్పించినటువంటి గురువులకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఎక్కువ మంది వచ్చారు ఈరోజు. రేపటి నుంచి ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేస్తామని, అలాగే ఒక ఎస్ఓపి యోగా అభ్యాసం చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక మ్యాట్, ఒక హ్యాండ్ టవల్, అలాగే ఒక వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా తీసుకురావాలి. అలాగే మనము యోగా చేసినప్పుడు ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారనేది కూడా అది అప్లోడ్ చేసి ఆన్లైన్లో మీరు దాన్ని వాడాలి. మీరు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ కంప్లీట్ చేస్తుంటే మీకు కూడా ఒక సర్టిఫికేట్ జనరేషన్ అది త్వరలో అది కూడా మీకు తెలియజేస్తాం. అలాగే ఈరోజు బాపట్ల నగరవనంలో చేసినట్టు చిరాలలో కూడా నగరవనం మన షెడ్యూల్లో లేదు, అది కూడా యాడ్ చేద్దాం. ఒకరోజు చిరాల నగరవనంలో కూడా పెడతామని తెలియజేస్తూ, ఈరోజు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చిన ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ముమ్మరంగా వేరుశనగ విత్తన పనులు ప్రారంభం. ఎకరాకు 25 నుంచి 30 వేలు అవుతున్నట్లు రైతులు వెల్లడించారు. కర్లపాలెం మండలంలోని ఎంవి రాజుపాలెం, కొత్త నందాయపాలెం, పాత నందాయపాలెం, నల్లమూతువారిపాలెం గ్రామాలలో సుమారు 300 ఎకరాలలో వేరుశనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. భూమి దుక్కి, విత్తనాలు, ఎరువులు, కూలీ పనుల కోసం ఇప్పటివరకు 28,000 అవుతున్నట్లు రైతులు తెలియజేశారు. పొలాలకు నీరు పెట్టేందుకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. 90 రోజులకు కోతకు వచ్చే ఈ వేరుశనగ పంటకు అధిక దిగుబడులు రావాలని కోరుకుంటున్నట్లు రైతులు తెలిపారు. ఏజెం వేస్తున్నాము. 2 ఎకరాలు వేసాను నేను. 2 ఎకరాలు కాదు మరి కానీ వేయాలి కానీ 5,000 ఉంది. ఇట్లా కష్టపడి రోజు నీళ్ళపాలు కట్టాలి. కరెంటు ఉండి లేక బాగా ఎండలో చెమ పడుతున్నాము. దాన్ని బట్టి చూసుకోవాలండి. పేదల నివాసాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తొలగించి మరో చోటికి విద్యుత్ శాఖ అధికారులు తరలించడం వల్ల ఎన్టీఆర్ నగర్, పాత జగన్ కాలనీలో నివాసదారులకు విద్యుత్ సక్రమంగా లేకపోవడంతో కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం పార్టీ రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ అన్నారు. ఎన్టీఆర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇసుకపల్లి కరెంట్ ఆఫీసు వద్ద విద్యుత్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కాలనీ ప్రజలు ధర్నా నిర్వహించారు. తొలగించిన ట్రాన్స్ఫార్మర్స్ తిరిగి బిగించాలని, తక్షణ విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించాలని విద్యుత్ శాఖ కార్యాలయంలో రేపల్లెపట్న ఏఈ కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రేపల్లెపట్న కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, పేదలు నివాసం ఉంటున్న చోట పక్షపాతంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తక్కువ కలెక్షన్లు ఉన్నాయనే నెపంతో గత కొన్ని రోజుల నుండి కాలనీ ఏర్పాటులో నివాసం ఉంటున్న గృహ వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు క్రమంగా తొలగిస్తూ ఇబ్బంది పెడుతున్నారు.
రేపల్లెపట్నంలో ఇతర చోట్లకు తీసుకెళ్తున్నారని, దీనివల్ల కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలుసార్లు రేపల్లెపట్న విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పేదలు అనే చిన్న చూపుతో సుమారు 100 కుటుంబాలు నివాసం ఉంటున్న ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ తొలగించడం వల్ల విద్యుత్ ఉన్నప్పటికీ ఫ్యాన్లు తిరగకపోవటం, నీటి మోటార్లు పనిచేయకపోవటము, లో వోల్టేజ్ సమస్యల వల్ల ఇంట్లో విలువైన టీవీలు, ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు పాడైనవి విద్యుత్ శాఖ అధికారులకు అర్ధరాత్రి వరకు ఫోన్లు చేసినప్పటికీ స్పందించలేదన్నారు. నివాసంలో 80 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారన్నారు. కావున తక్షణం పేదలకు ఇబ్బంది లేకుండా విద్యుత్తును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై రేపల్లెపట్న విద్యుత్ ఏఈ/ఏడీలకు వినతి పత్రం అందించడం జరిగిందని, సమస్యలపై చర్చించి నివాసాలుంటున్న ప్రజలకు ఇప్పటి నుండి సమస్య రాకుండా పరిష్కరిస్తామని తెలిపిన నేపథ్యంలో ధర్నా విరమించడం జరిగిందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ కె రవికుమార్, సహాయ కార్యదర్శి కె నాంచారమ్మ, రాంబాబు, వెంకటేశ్వరమ్మ, సిపిఎం నాయకులు కొప్పుల గోపి, కె ఆశీర్వాదం, కె రమేష్, డి అగస్టిన్, కె మరియదాసు, వై నవీన్ తదితరులు పాల్గొన్నారు. పేదల నివాసం ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ పాత జగన్ కాలనీ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ కాలనీ ప్రారంభంలో దాదాపు 35 పైచీలు ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఉండే ప్రజల కోసం ఏర్పాటు చేశారు విద్యుత్ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా. అయితే ఈ కాలంలో రేపల్లి పట్టణంలో మిగిలినటువంటి ప్రజలందరికీ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడం కోసం కొన్ని ట్రాన్స్ఫార్మర్లు పాడైనప్పుడు లోడు తక్కువగా ఉంటుంది, కొన్ని కలెక్షన్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ ట్రాన్స్ఫార్మర్లు తీసి పట్టణంలో కొన్ని చోట్ల ముఖ్యమైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్ లేదు కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. దాన్ని మేమేమి వ్యతిరేకించలేదు, స్వాగతించాం కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఏదో పైన ఈఈ గారు ఇచ్చినటువంటి జీవో ఉంది సర్క్యులర్ ప్రకారం చేస్తామంటే ప్రజలకు అక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. కానీ దాన్నే అదునుగా తీసుకుని ఈ కాలంలో జగన్ కాలనీలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లని అక్కడ నివాసం ఉండి ప్రజలు ఉంటున్నప్పుడు కూడా ఆ ట్రాన్స్ఫార్మర్లని విద్యుత్ శాఖ అధికారులు, ఇక్కడ రేపల్లె పట్టణ పరిధిలో ఉన్నటువంటి అధికారులు వాటిని అక్కడి నుంచి తొలగించి రేపల్లె పట్టణంలో మిగిలిన చోట్ల అమరుస్తున్నారు. ఈరోజు రాత్రి మొత్తం ఒక ప్రాంతం మొత్తానికి సంబంధించి దాదాపు 2-3 బజర్లు, దాదాపు ఒక 50 కలెక్షన్లు ఉన్నటువంటి ఏరియాలో రాత్రి మొత్తం వాళ్ళకి వోల్టేజ్ లేకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు అక్కడ సరైనటువంటి మరమ్మతులు నిర్వహించిన నేపథ్యంలో, మరో ట్రాన్స్ఫర్ దాని మీద కలపని నేపథ్యంలో, వోల్టేజ్ లోడ్ తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో టీవీలు, ఫ్యాన్లు పూర్తిగా పాడైన పరిస్థితి ఉంది. అట్లానే నీటి మోటార్లు తాగటానికి, వేసవకాలం తాగటానికి అక్కడేమి ఇంటింటికి మున్సిపల్ కుళాయి లేదు. ఆ మోటార్ వేసుకుంటేనే మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు మోటార్ కూడా పనిచేయని పరిస్థితి. ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి మేము అడుగుతా ఉంటే విద్యుత్ శాఖ అధికారులు రాత్రి అన్నీ మేము సరిచేసని చెప్తున్నారు. కానీ రాత్రి అర్ధరాత్రి పూట కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ నివాసదారులు ఎవరైతున్నారు వాళ్ళు ఫోన్లు చేస్తే మేము కరెంటు తీయటం వేయటం వరకు బాధ్యత, మాకు సంబంధం లేదని చెప్పే సమాధానం చెప్పారు. అంటే వేసవి కాలంలో ఇంత వేడి ఇంత ఎక్కువ ఉన్నటువంటి సమయంలో రాత్రిపూట ప్రశాంతంగా పడుకోకపోతే ఉదయం పూట ఆరుగాలం పనిచేసుకోవాలి, ఉదయం పూట పనిచేసుకోవాలి. వాళ్ళు పనిచేసే క్రమంలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తే ఎవరు పట్టించుకుంటారు? అసలు పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కల్పించడానికి ఆటంకాలు అంటే గతంలో కూడా పోయిన ఆదివారం ఇటువైపున తీసినప్పుడు కూడా దాదాపు 2 రోజుల పాటు కరెంటుని పునరుద్ధరించలేదు. బజార్ లైట్లు కావచ్చు, మామూలు కావచ్చు. ఎందుకు అంటే మున్సిపల్ అధికారులు వీళ్ళ మధ్య సమన్వయం ఉందా లేదా మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాత్రం తక్షణం అక్కడ ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉందో దాన్ని మళ్ళా యథాతథంగా అక్కడ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఏవైతే పక్కన కలెక్షన్లు ఉన్నాయో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అప్పటి వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఇది చాలా అన్యాయం. విద్యుత్ శాఖ అధికారులు రేపు ఇక్కడ ఇతర కన్జ్యూమర్స్ మీటింగ్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా సమస్యను చెప్తాం. ఇప్పుడు విద్యుత్ శాఖ అధికారులు పట్టించు. బాపట్లపట్నంలోని విజయకృష్ణ థియేటర్లో ఇటీవల జరిగిన సంఘటనపై బాపట్ల తహసీల్దార్ సలీమా, సివిల్ సప్లై డీటీ ఫణికుమార్, బాపట్ల టౌన్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, అగ్నిమాపక శాఖ అధికారి విజయకృష్ణ థియేటర్ను క్షుణ్ణంగా పరిశీలించి థియేటర్కు సంబంధించిన అన్ని అనుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సలీమా మాట్లాడుతూ ఎవరైనా థియేటర్లో అధిక ధరలకు అమ్మినట్లు, ప్రేక్షకుల పట్ల అసభ్యంగా మాట్లాడినా, థియేటర్లో శానిటేషన్ వ్యవస్థ, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా మంచినీరు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వెంటనే ప్రతి థియేటర్లో ఉచిత మంచినీటి ఏర్పాటు చేయాలని థియేటర్ యాజమాన్యాన్ని ఆదేశించారు. థియేటర్లో టాయిలెట్ శుభ్రంగా లేవని, తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వచ్చిన అడ్వర్స్ న్యూస్ నేపథ్యంలో ఈరోజు విజయకృష్ణ థియేటర్ని మేము బాపట్ల తహసీల్దార్ నేను, అదేవిధంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ గారు, ఎలక్ట్రికల్ ఏఈ గారు, అదేవిధంగా మన బాపట్ల ఫైర్
ఇక్కడ ఫుడ్ రేట్స్ అంటే రేట్లు పట్టిక అనేది డిస్ప్లే చేయాలి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయడం జరిగింది. కొన్ని ఇక్కడ డీవియేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ డీవియేషన్స్ వాటర్ సప్లై అనేది వీళ్ళకి అందుబాటులో ప్రజలకి పెట్టలేదు. అదేవిధంగా శానిటేషన్ కూడా కొంత పూర్గా ఉండడం జరిగింది. అదే లైసెన్స్లు అన్నీ కూడా వారికి సంబంధించిన యాజమాన్యం ప్రస్తుతానికి అందుబాటులో లేనందున రేపు ఉదయం మాకు సమర్పిస్తానని చెప్పారు. ఇవన్నీ రిపోర్ట్స్ మేము కలెక్ట్ చేసి మొత్తం ఈ నివేదికను శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి సమర్పించి తదుపరి చర్య కోసం సమర్పించామని తెలియజేస్తున్నాను. కనుక్కుంటే ఇక్కడైతే ప్రస్తుతానికి వాటర్ సదుపాయం ఏం కల్పించలేదు. ఇమీడియట్గా వాటరు అండ్ 2 బాత్రూమ్ కూడా కొంచెం నీట్గా ఉండే విధంగా ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి 2 రేపటి నుంచే వాళ్ళు అరేంజ్ చేస్తామని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకో థియేటర్ కూడా ఉంది, వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవి తర్వాత నుంచి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తారు. తినే వస్తువుల మీద అయితే వాళ్ళు డిస్ప్లే చేసిన బోర్డు ప్రకారం అమ్ముతున్నట్టుగానే మాకు అర్థమైంది. కాకపోతే అవి కూడా కాస్త రేట్లు ఎక్కువ అనిపించాయి. అది కూడా మేము ఉన్నతాధికారులకి ఇది సమర్పించి దానిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. థియేటర్లలో బాత్రూంలు శుభ్రంగా ఉంచాలి. తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. తహసీల్దార్ షేక్ షలీమా. ప్రతి ఒక్కరి ప్రాణం జీవితం చాలా ముఖ్యం. ప్రయాణం ప్రశాంతంగా సాగటమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్. ముమ్మరంగా వేరుశనగ విత్తన పనులు ప్రారంభం. ఎకరాకు 25 నుంచి 30 వేల రూపాయలు ఖర్చవుతుందని రైతు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.